చుచుంటివా విశ్వాసీ ప్రార్థన మరువకుమా పరదేశీ ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థనేని పాపభార మెల్లకీర్చనే పరునిదాశ బంధములను చేర్చివేచనే పరిశుద్ధుని చెంత చేర్చనే ప్రాణమునకు సేద తీర్చనే పరిశుద్ధుని చెంత చేర్చనే ప్రాణమునకు సేద తీర్చనే ప్రార్థించుచుంటివా విశ్వాసీ ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించనే ప్రార్థనే ఎడారిలో దాహమీయునే ప్రార్థనే నిన్ను నడుపునే ప్రార్థనే కడకు చేర్చునే ప్రార్థనే నిన్ను నడుపునే ప్రార్థనే కడకు చేర్చునే ప్రార్థించుచుంటివా విశ్వాసీ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లరా, దేవుని అత్యధికమైన కృపను బట్టి తను మన యందు కనపరుస్తూ ఉంటున్న తన కరుణ, తన ప్రేమ, తన వాత్సల్యత మనం ఈ లోకంలో ఏ రీతిగా జీవముతో ముందుకు సాగటానికి తోడ్పడుతూ ఉంది. ఆయన కృప లేనిదే ఒక్క క్షణం కూడా మనము నిలవలేము. అందుకే సదా ఆయనని స్తుతిస్తూ మనము ఈ భూలోకంలో గడపాలి అని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ప్రియులారా, ప్రపంచ పరిస్థితులన్నీ కూడా రకరకాలుగా మారిపోతూ ఉంటున్న ఈ సిట్యువేషన్స్లో మనం కూడా దిక్కుతోచని పరిస్థితిలోనికి నెట్టివేయబడుతూ ఉంటున్నాం. అర్థం కాని అనేక మంది జీవితాలు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి. ప్రపంచమంతా కూడా ఈ కరోనా వైపరీత్యం వలన ఎంతో నష్టపోయి మరణాలు కూడా అధికమవుతూ ఉంటున్న పరిస్థితుల్లో పిల్లల దేవుని సన్నిధిని మనము మరింతగా కాంక్షించే వాళ్ళగా, దేవుని సన్నిధిని కోరుకునే వాళ్ళగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ చుట్టూ జరుగుతూ ఉంటున్న ప్రతి పరిస్థితి కూడా నీకో పాఠమే, నాకో పాఠమే. మన దేశంలో కూడా 10,000 పైచిలుకు మంది చనిపోయిన పరిస్థితి, 3.5 లక్షలు ఈ నేటికి పైచిలుకు వ్యాధి బారిన పరిస్థితి.
రకరకాల పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. ప్రతిదినం అనేక మంది దైవజనులు దేవుని రాకడను గురించి తెలియచేస్తూ ఉంటున్నారు. వింటున్నాం, మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని రాకడ అతి సమీపం అన్నది మన హృదయాల్లోనికి, మన మనస్సుల్లోనికి కూడా దేవుడు చొప్పిస్తూ ఉంటున్నాడు. రాకడ సమీపించిన దినాలు అని, ఈ కృపాకాలం అంతరించిపోయే అంత్యకాలము అని, రక్షింపబడని వారు ఎవరైనా ఉంటే అయ్యా రక్షణలోనికి రండి అయ్యా, యేసయ్యను నమ్ముకోండి అయ్యా, రక్త ప్రోక్షణ క్రిందకి అదుగో వచ్చి మీ పాపాల గురించి పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉంటుండగా పశ్చాత్తాపపడి యేసయ్యను నమ్ముకోండి అయ్యా అని మనం కూడా కొందరిని బ్రతిమలాడుతూ, కొందరిని ఎదుగో చుట్టూ ఉంటున్న పరిస్థితులు చూయిస్తూ, భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో యేసు క్రీస్తు ప్రభువే శరణ్యమని తెలియచేస్తూ బోధిస్తూ, కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా రక్షించటానికి మన వంతు కృషి మనం చేస్తూ ఉంటున్నాం. పిల్లల దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పములో ఉన్న వారందరూ అదిగో సమకూర్చబడగా దేవుని సంఘం ఎత్తబడే దినం అతి సమీపములో ఉన్నది అని పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియచేస్తూ అదిగో ఆ దిశగా మనము పయనించినట్లుగా ఆయన ప్రోత్సాహపరుస్తూ ఉంటున్నాడు. ఇదే సమయంలో అనేక మంది కఠినాత్ములుగా తయారవుతూ ఉంటున్నారు. ఎంత చెప్పినా మాట వినని వారు కూడా ఎక్కువే అవుతూ ఉంటున్నారు. మన మట్టుకు మనం కూడా అనేక సార్లు పరిశుద్ధాత్మదేవుడు గద్దిస్తూ ఉంటే, అమ్మా అయ్యా దేవుని వాక్యం చదువు, ఎదిగో ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపు, దినాలు సరిగా లేవు, దినాలు చెడ్డవి, సమయాన్ని పోనివ్వద్దు, అదిగో అజ్ఞానుల వలె కాక జ్ఞానంతో నడుచుకోండి, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపండి అని చెబుతున్నా మనలో కూడా వింటున్న వారు తక్కువే, ఆచరిస్తున్న వారు తక్కువే. మనం కూడా చాలాసార్లు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం, త్రోసివేస్తూ ఉంటున్నాం, పక్కన పెడుతూ ఉంటున్నాం. ఇది కూడా రాకడకు సూచనే ప్రియులారా. విశ్వాసం కనుగొందునా, నిజమే. అందుకే ప్రార్థనలో మనం ఎదగాలని ప్రార్థన గురించిన అనేకమైన మాటలు మనం గత కొంతకాలంగా వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, అవలంబిస్తూ ఉంటున్నాం. పిల్లల కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, మోకాళ్ళతో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అని మనము దేవుని చేత బోధింపబడుతూ ఉంటున్నాం. మన ప్రార్థనా జీవితం ఒక్క మెట్టైనా పైకి ఎదిగిందా? ఈ కరోనా విపత్కర పరిస్థితులలో కఠినాత్ములుగా ఉంటున్న మనం కొంతైనా కరిగామా? కొంతైనా దేవుని వైపుకు తిరిగామా? కొంతమందినైనా తిప్పామా? పిల్లారా, ఈ పాఠం దేవుడు మనకు బోధిస్తూ ఉంటుండగా కొంతైనా ఈ పాఠంలో నుంచి పాఠం నేర్చుకుంటున్నామా? ప్రతి లెసన్ అయిపోయిన తర్వాత ఆ ఎక్సర్సైజ్ అని ఉంటుంది, అభ్యాసం 1, అభ్యాసం 2 అని. ఒకవేళ దేవుడు పరీక్షలు పెడితే మన పరిస్థితి ఏంటి? నెగ్గుతామా? మంచి మార్కులు వస్తాయా? పిల్లరా, బయట ప్రపంచమంతా ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అని రకరకాలుగా ఊహిస్తూ, ఈ ప్రపంచం కూడా ఇదిగో రాబోయే వారంలో అంతమైపోతుందని కొన్ని టీవీ ఛానల్స్లో వార్తలు వస్తూ ఉంటున్నాయి. పరిస్థితులలో మనకి దైవ గ్రంథం ద్వారా, దేవుని లేఖనాల ద్వారా ఒకటి మాత్రం సుస్పష్టం, ఈ కృపాకాలం అంతమవబోతుంది. ఇక కొద్ది కాలమే దేవుడు కనుపరుస్తూ ఉంటున్న ఈ కృప కొద్ది కాలమే. ఒక గొప్ప సంభవం ఈ ప్రపంచంలో జరగబోతుంది. అది నీకు నాకు మాత్రమే ఎరుక. అది దేవుని రాకడ. అతి త్వరలో ఆయన రాబోతూ ఉంటున్నాడు తన సంఘం కొరకు. ఎప్పుడు ఆయన రాబోతుంటుంది? తన ప్రియురాలి కొరకు మాత్రమే, తన వధువు సంఘం కొరకు మాత్రమే. ఆ సంఘ జాబితాలో, ఆ సార్వత్రిక సంఘములో చేర్చబడిన అనుభవం నీకుంటే నీవు ధన్యుడవు. అటు అనుభవం నీకు లేకపోతే ఈ దినాన దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రైస్తవుడుగా నువ్వు చలామణి అవుతూ ఉండొచ్చు,
పేరు, ఆ క్రైస్తవ పేరు కలిగి ఉండొచ్చు, లేక నీ చుట్టూ క్రైస్తవులే ఉండొచ్చు. ఇగో ఈ మాటలు అనేక సంవత్సరాల నుంచి వింటూ ఉండొచ్చు. కానీ నిజమైన రక్షణ అనుభవం, నోవహు ఓడలోనికి ఏ రీతిగా కుటుంబం చేర్చబడినదో ఆ రీతిగా యేసు క్రీస్తు ప్రభు అనే రక్షణ ఓడలోనికి నీవు సురక్షితంగా చేరి ఉంటే మంచిదే. లేకపోతే ఇదిగో ఆయన సన్నిధిలో ఒకే ఒక్క మాట, దేవా పాపినైనా నన్ను క్షమించు అంటే ఆయన హక్కున చేర్చుకుంటాడు. హృదయమందు విశ్వసిస్తే అవి ఆయన హక్కున చేర్చుకుంటాడు. ప్రతి పాపం ఎటువంటిదైనా యేసుక్రీస్తు రక్తములో శుద్ధి దొరుకుతుంది ప్రియులారా. ఆ ఒక్క చిన్న తీర్మానం ఈ దినాన నువ్వు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మా తీర్మానం చేసిన మనం, రక్షింపబడిన మనం మరింతగా ప్రభువులో ఎదగాలని సారిసారికి ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఉందాం ధైర్యంగా దేవుని పనిలో, సాగుదాం ధైర్యంగా దేవుని పనిలో. లూకా సువార్త 18వ అధ్యాయం ఒకసారి తిప్పుదాం ప్రియులారా. ఇందులో గతంలో మనం ధ్యానం చేశాం. బీద విధవరాలు సారిసారికి అదిగో ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి నాకు న్యాయము తీర్చు అన్నప్పుడు, కఠినాత్ముడైన ఆ న్యాయాధిపతి, మనుషులకు కూడా భయపడని వ్యక్తి, దేవునికి కూడా భయపడని వ్యక్తి, సారిసారికి అడగటం వలన అదిగో సారిసారికి వస్తుందా ఏంటో చూడండి అని న్యాయము తీర్చడా, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అని మనము బోధింపబడ్డాం. మన ప్రార్థన అంశాలు పిల్లల స్థిరంగా చాలాసార్లు ఉండవు. నీకేం కావాలో, నువ్వేవి కోరుకుంటున్నావో, నీకేది అవసరమో ఆ విషయాన్ని పట్టు విడవక ప్రార్థన చేయాలి అని మనము బోధింపబడ్డాం. అనేక సార్లు మనం మనుష్యులను ఆశ్రయిస్తూ ఉంటున్నాం, కానీ పట్టు విడవక ప్రభు సన్నిధిలో పడితే పిల్లరా ఆయన ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు. ఇదే లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 17 వరకు మనకు 2 ప్రార్థనలు కనపడతాయి. ఒకసారి దినాన వాటి గురించిన ధ్యానం చేద్దాం. మనకు దేవుడు ఇందులో పాఠం ఏదైనా నేర్పించాలని ఇష్టపడుతూ ఉంటే అది నేర్చుకుందాం. విందాం, ఆయన పాఠశాలలో కూర్చుని ఆయన మాటలు విందాం. టీవీ ముందు ఎంతమంది కూర్చుని ఉన్నారో వారందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. పిల్లల ఆత్మీయంగా మీరు అభివృద్ధి పొందటం అది దేవునికి ఎంతో సంతోషం. మీరు కూడా విశ్వాసంలో స్థిరపడటానికి అవి ఉపయోగపడతాయి. దేవుని మాటలు వినండి, సత్య బోధను త్రోసివేయకండి. గలిబిలితో ఉంటున్న అనేకమైన బోధలను పక్కన పెట్టి సత్య సంబంధమైన బోధ వినటానికి ఆశపడండి, ఇష్టపడండి. దేవుని వాక్యాన్ని చదవండి, పఠించండి, పరిశోధించండి. బెరయా క్రైస్తవులు ఎంత చక్కగా లేఖనాలు పరిశీలిస్తూ ఉంటున్నారో ఆ రీతిగా దేవుని దాసులు చెప్పేవి లేఖనానుసారంగా ఉన్నాయా, వాక్యానుసారంగా ఉన్నాయా, దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా, లేక వారి మాటలు వారు బోధిస్తూ ఉంటున్నారా, కల్పితమైన మాటలతో బోధిస్తూ ఉంటున్నారా అన్న సత్యం నువ్వు ఎరిగిన వాడవుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భూలోకంలో ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అబ్బో మేమే నీతిమంతులం, మేమే పర్ఫెక్ట్, మేమే ఆ జస్ట్ పీపుల్, అబ్బో మాకే అన్నీ తెలుసు. అంత మాత్రమే కాదు, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. వీళ్ళు పక్కన వాళ్ళు తీసేస్తుంటారు. వాళ్ళకండి అసలు వాళ్ళకేం తెలియదండి, అసలు ఫలానా ఆమె అసలు వేస్ట్ అండి. ఇతరులను తృణీకార భావంతో చూస్తూ ఉంటారు.
మాకే అన్నీ తెలుసు, తామే నీతిమంతులమని. లేరా? మీ చుట్టూ కనపట్లేదా? తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఓ చక్కని ఉపమానం చెప్పాడు, ప్రార్థనా ఉపమానం. ప్రియులారా, ఒకవేళ ఆ జాబితాలో మనమున్నామేమో, అబ్బో నేనే కాలరెత్తుతున్నామేమో, నాకే అన్నీ తెలుసు, అబ్బో నా మీటింగులు, అబ్బో నా ప్రసంగాలు, అబ్బో నా చుట్టూ ఇంతమంది, ఆహా నేనే 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 అనే భావనలో మనముంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. పౌలు అంటాడు, నేను కాదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అది బెండ్ అవ్వాలంట ప్రియులారా. నేను కాదు, క్రీస్తే. దేవుడు నేర్పుతున్న పాఠం. నేను చచ్చిపోవాలి, క్రీస్తు ఊరేగింపబడాలి. నేను కనపడకూడదు, అదిగో నా క్రీస్తు నాలో కనపడాలి. చాలాసార్లు మనం కనపడుతూ ఉంటాం, మనం కాదు ప్రియులారా. మనము క్రీస్తును ధరించుకున్న వారు. క్రీస్తును ధరించుకుంటే ఎవరు కనపడాలి? క్రీస్తు కనపడాలి. అసలు నిన్ను చూస్తే యేసుక్రీస్తు ప్రభువేనండి, ఎంత ప్రేమండి, ఎంత క్షమండి, ఆమె మాట తీరు ఎంత చక్కగా ఉంటుందండి, ఎంత దయగల మాటలండి, ఎంత చేర్చుకుంటుందండి, ఎంత ఓదారుస్తుందండి, ఎంత నా కొరకు ప్రార్థన చేస్తుందండి, నా కొరకు ఎంత తల్లడిల్లుతుందండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొని వచ్చిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటాడు అపోస్తలుడైన పౌలు. మనం ఆ మాట చెప్పగలమా? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. మనం కూడా వెళ్తుంటాం ప్రార్థన చేయడానికి. అట్లాగే 2 వెళ్ళారు. 2 మనుష్యులు దేవాలయానికి వెళ్ళారు. దేనికి? ప్రార్థన చేయటానికి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. చూడండి ప్రియులారా, దేవుడు చెబుతున్న ఉపమానాలు భావాన్ని గ్రహించండి. చాలాసార్లు మనము చాలా టిప్ టాప్గా బయలుదేరుతుంటాం, అన్నీ తెలిసిన వాళ్ళగా బయలుదేరుతూ ఉంటాం. నాకేనండి అన్నీ అన్నట్టుగా. ఒకడు పరిసయ్యుడు, ఆ ధర్మశాస్త్రం మొత్తం తెలిసేమో, బోధించటం కూడా వచ్చేమో. ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి ఒకని ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నాడో చూడండి. 11వ వచనం. పరిసయ్యుడు నిలువబడి, దేవా, మంచిదే, మంచి మాటే పలుకుతూ ఉంటున్నాడు, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు అయిన ఇతర మనుష్యుల వలనైనా, ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఇదేంటండి? ఇదేం ప్రార్థన అండి? నేను చోరుల్లాగా, అన్యాయస్తుల్లాగా, వ్యభిచారుల్లాగా, ఇతర మనుష్యుల్లాగా, ఆఖరికి సుంకరి అక్కడ పక్కన ప్రార్థన చేస్తూ ఉంటే తనలో ఉన్న భావం ఏంటి? అతడు తృణీకరింపబడినవాడు, ఇతని లెక్కలో అతను లెక్కకు లేడు, లెక్కకు రావట్లేదు. ఈ సుంకరిలాగా కూడా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రియులారా, ప్రార్థనలో మనకు దేవుడు నేర్పిస్తుంటున్న పాఠం, మన ప్రార్థన ఎలా ఉంది, ప్రార్థనలో మనం వల్లిస్తున్న మాటలు ఎలా ఉంటున్నాయి, తీరు ఎలా ఉంటుంది, పద్ధతి ఎలా ఉంటుంది. మనుషులకు కనబడాలని కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎక్కడ? సమాజ మందిరంలో, వీధి మూలలలో, ఇళ్లల్లో అబ్బో అసలు ప్రార్థనే ఉండదు. బయటికి కనపడాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదిగో ఈ పరిసయ్యుడు చేస్తున్నాడు. చోరుల్లాగా, అన్యాయస్తుల్లాగా, వ్యభిచారుల్లాగా, ఇతర మనుష్యుల వలె కాక, ఇదిగో ఈ సుంకరి వలె ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అంట. అంతేకాదు, వారానికి 2 మారులు ఉపవాసం, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి గొప్పలు చెప్పుకునే ప్రార్థన.
మన ప్రార్థనలో చాలాసార్లు దేవుడికి మన గురించి చెబుతాం. దేవి, మనకున్న దీనస్థితి కాదు, మనకున్న అవసరాలు కాదు, మనకుంటున్న పరిస్థితి కాదు. అబ్బో, నేను ఇవన్నీ చేశాను, నాకు ఎందుకు చేయవు అన్నట్టు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమభాగం ఇస్తూ ఉంటున్నాను. కొన్నిసార్లు ఇటువంటి ప్రార్థన మనం కూడా చేస్తూ ఉంటాం ప్రియులారా. నేను చాలా నీ సేవ చేస్తున్నాను దేవా, నాకెందుకు ఇది చేయవు అన్నట్టుగా. ఇగో ఈ పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థన మనకొక పాఠం, దేవుడు నేర్పిస్తున్న పాఠం. దీంట్లో ఉన్న భావం ఏంటంటే, ఎంతసేపు నేనే, తామే నీతిమంతులం అనుకునే వారు చేసే ప్రార్థన ఇది. ఇతరులను తృణీకరించే వారు చేసే ప్రార్థన ఇది. అయితే 13వ వచనం, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇతరులో ఏ భావం లేదు, ఇతరులు ఎవరు కనపట్లేదు. ఇతను కనపడుతున్నది దేవా. అదిగో ఆ దేవుడు కనపడుతూ ఉంటున్నాడు. తన స్థితి కనపడుతూ ఉంది, తన పరిస్థితి కనపడుతూ ఉంది. పాపినైన నన్ను కరుణించుము, పాపినైన నన్ను కరుణించుము. ఆ భావములోనే ఆ పరిస్థితి కనపడుతుంది ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం చేయవలసిన ప్రార్థన ఇదే. గంటల తరబడి అనేక సార్లు మనము ప్రార్థన చేస్తాం, మంచిదే. ఇతరులకు కనబడాలని సమాజ మందిరాల్లో ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ అన్నిటికీ మించిన ప్రార్థన ఈ సుంకరి ప్రార్థన. ఇటువంటి ప్రార్థన కనీసం నెలకు ఒక్కసారి చేసినా చాలు ప్రియులారా. దేవా పాపినైన నన్ను కరుణించుము. ఆక్రందనతో కూడిన ప్రార్థన, ఆతృతతో కూడిన ప్రార్థన, దీనత్వంతో కూడిన ప్రార్థన, తన పరిస్థితిని దేవునికి వివరిస్తూ ఉంటున్న ప్రార్థన. హన్నా ప్రార్థన చేసింది, కొమ్మరించిందట. కొండను కొమ్మరిస్తామే, అలా హృదయాన్ని కొమ్మరించిందట, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ. ఎప్పుడైనా అటువంటి ప్రార్థన చేశావా? దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పరిశుద్ధాత్ముడు రాయించిన మాట, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అతను 10% నీతిమంతుడిగా తీర్చబడితే ఇతను 100% నీతిమంతుడిగా. అతను 50% అయితే ఇతను 200%గా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడట. ప్రియులారా, ప్రార్థన వ్యత్యాసాన్ని దేవుడు చాలా సూటిగా స్పష్టంగా తెలియచేసి ఉంటున్నాడు. మన ప్రార్థన బ్రతుకు ఎలా ఉంది, మన ప్రార్థన జీవనం ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? పరిసయ్యుని ప్రార్థనలాగా మన ప్రార్థన ఉందా? పరీక్షించుకుందాం, సరిచేసుకుందాం, సవరణ చేసుకుందాం. మాటలు అక్కర్లేదు దేవునికి, కానీ మాటలు పలకటానికి ఇష్టపడతాం మనం. అబ్బో అందరు ఎంత చక్కగా ప్రార్థన చేశాడండి అని అనగానే ఉబ్బి తబ్బిబ్బైపోతాం. కొన్నిసార్లు ప్రియులారా, దేవుని సన్నిధిలో నిజంగా చేసే ప్రార్థనకు మాటలు కూడా రావు ప్రియులారా. ఎక్కిళ్ళే వస్తాయి, కన్నీరే వస్తాయి, నువ్వు చేయలేవు ప్రార్థన. అటువంటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళి మోకాళ్ళు వచ్చినప్పుడు తెలియకుండానే మనలో నింపబడిన వేదనను బట్టి, మనలో నిండుకున్న పరిస్థితిని బట్టి
ఎవరు చెప్పకుండానే ఏడుస్తూ ఉంటారు. సహోదరులైతే మరీను కొన్నిసార్లు తెలియకుండానే ఏడుస్తూనే ఉంటారు. వారు ఏం పలుకుతున్నారో అది అప్రస్తుతం, కానీ ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు ప్రియులారా. నీతిమంతులుగా తీర్చబడి పంపబడతారు ప్రియులారా. కొన్నిసార్లు ఆ పరిసయ్యుల లాంటి ప్రార్థన మనం పలుకుతూ ఆయనకివ్వవలసిన ఘనత, ఆయనకివ్వవలసిన మహిమ ఆయనకి ఇవ్వకుండా మనల్ని హెచ్చించుకుంటూ ఉంటాం. అందుకే ఆ మాట మనకు కనపడుతుంది 14లో, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది 100కి 100 పాళ్ళు ఖచ్చితమైన దేవుని పలుకు ప్రియులారా. అనేక మంది జీవితాలలో ఇది కనపడుతూ ఉంటుంది. హెచ్చించుకున్న వారిని అనేక మందిని దేవుడు ఆ తగ్గించిన రీతి, త్రోసివేసిన రీతి, నెట్టివేసిన రీతి. దేవుని సన్నిధిలో ఎందుకండి మనం హెచ్చించుకోవటం? దేవుని పనిలో ఎందుకండి మనం హెచ్చించుకోవటం? ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు రక్తం కార్చాడు. ఒక మనిషి కొరకు ఎక్కువ, ఒక మనిషి కొరకు తక్కువ ఏమీ లేదు. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. తగ్గించుకుందాం ప్రియులారా. దీనులంగా ఆయన దగ్గర పడి ఉందాం. తగిన కాలమందు ఆయన హెచ్చించినట్లుగా దీన మనస్కులమై ఉందాం. దేవుని సన్నిధిలో మనకట్టి మనస్సు రావాలి. ఇది నాన్న దేవుడు నీతో నాతో మాట్లాడి ఉంటున్నాడు. 2 మనుషులు ప్రార్థనకు వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. అదిగో తామే నీతిమంతులము అని అనుకుని పరిసయ్యుల జాబితాలో పరిసయ్యుడు చేసిన ప్రార్థన మనం నేర్చుకున్నాం. చాలాసార్లు మనం నేర్పింపబడిన ఆ మాట మనకే సరిపోయిందేమో. మన ప్రార్థనను మనము మార్చుకుందాం. మన ప్రార్థనలో మార్పు అవసరమేమో. సుంకరి కూడా ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కరులెత్తుటకైనా ధైర్యం లేదు. రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను క్షమించమని. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సుంకరి ప్రార్థన మన ప్రార్థన అయితే ఎంత బాగుండు. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తలలో ఉంచుదాం. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అనేక సార్లు ధ్యానించిన అంశమే మరొకసారి మా దృష్టికి మీరు తీసుకుని వచ్చినందుకై స్తోత్రాలు. మీరు నేర్పిస్తూ ఉంటున్న ప్రతి పాఠంకై స్తోత్రాలు అయ్యా. మా జీవితాలు మార్పు చెందాలని, ఆత్మీయంగా ఎదగాలని మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకై స్తోత్రాలు. పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన, మీరు చెప్పిన ఉపమానాన్ని ఈ దినాన తండ్రి ప్రభువా మేమందరము విన్నాం. మా ప్రార్థనలో అయ్యా తండ్రి ప్రభువా మేము మార్చుకుంటామయ్యా. సుంకరి ప్రార్థన ఇదిగో తండ్రి ప్రభు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మీరు మాకు నేర్పించినందుకే స్తోత్రాలు. తదనుగుణంగా మేము ప్రవర్తించినట్లుగా తండ్రి మా యొక్క ప్రార్థనలు తండ్రి ప్రభువా దిద్దుబాటు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగో తండ్రి ఎంతమంది అయితే టీవీ ముందు కూర్చున్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితులలో మీ కాపుదల మీ బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.